నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చలికాలంలోనూ డీహైడ్రేషన్ ముప్పు, మలబద్ధకం తగ్గాలంటే పీచు ఒక్కటే చాలదు, స్మార్ట్ ఫోనే సమస్యగా మారిందా, థైరాయిడ్ క్యాన్సరా, కంగారొద్దు, ఇంకా హెల్త్ టిప్. డీహైడ్రేషన్ అంటే అదేదో ఎండాకాలం తాలూకు సమస్య అనుకుంటాం, కానీ నిజానికి ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలోనే డీహైడ్రేషన్ ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ఎండలు మండుతున్నప్పుడు వేడి, ఉక్కపోతల కారణంగా చెమటలు పడుతూ ఉంటాయి. దీంతో మనకు దాహం వేస్తుంది, కొద్దో గొప్ప నీళ్లను తాగుతూ ఉంటాం. కానీ చలికాలంలో మనకు తీవ్రమైన చలి మూలంగా మనకు పెద్దగా దాహం వేయదు, దీంతో నీళ్లను తాగాలనిపించదు. మరోవైపు చలి కారణంగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా పొడిగాలి మూలంగా చర్మంపై తేమ ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఇవన్నీ మన ఒంట్లో డీహైడ్రేషన్ ముప్పును పెంచేవే. ఈ నేపథ్యంలో చలికాలంలో పొంచి ఉన్న డీహైడ్రేషన్ ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలం మారినప్పుడల్లా మన అలవాట్లు మారటం సహజమే. ఎండాకాలంలో అతిగా దాహం వేయటంతో చల్లటి పానీయాలు తాగాలని మనసు కోరుకుంటుంది. అదే వర్షాకాలం లేదా చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనే ఉబలాటం కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వణికించే శీతాకాలంలో మామూలు సమయాల్లో కన్నా ఎక్కువగా టీ, కాఫీలు తాగేస్తూ ఉంటారు మనలో చాలామంది. కానీ దాహం వేయటం లేదనే కారణంతో నీళ్లు తాగటం పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. నిజానికి చలికాలంలో సాధారణంగానే ఎవ్వరికైనా నీళ్లు తాగాలనిపించదు. అలా అని శరీరానికి నీరు అవసరం లేదని కాదు అర్థం. అన్ని కాలాల్లోలాగే చలికాలంలోనూ శరీరానికి తగిన మోతాదులో నీరు అందటం చాలా ముఖ్యం. చలికాలంలో మన శరీరానికి తగినన్ని నీళ్లను అందించకపోతే డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చలికాలంలో డీహైడ్రేషన్ ఇప్పుడు హైదరాబాద్ నగరం అనుకోండి, ఉత్తర భారతదేశం అంతా కూడా చలి గాలి వీస్తూ ఉంది. దానివలన ఇబ్బంది ఏమిటి? అసలు వ్యక్తులు బయటకు వెళ్ళడం లేదు, దానివల్ల నీరు తాగాలనిపించట్లేదు, ఇబ్బంది వస్తుంది. దానివల్లనే వచ్చేదాన్ని వింటర్ డీహైడ్రేషన్ అంటారు. ఈ డీహైడ్రేషన్ అన్నది ఎందుకు వస్తుంది అని చెప్పాల్సి బ్రెయిన్లో ఉండేటువంటి నీరు శాతం 70 నుంచి 80%. బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి. పై భాగాన్ని గ్రే మ్యాటర్ అంటాం, లోపల దాన్ని వైట్ మ్యాటర్ అంటాం. ఆ గ్రే మ్యాటర్లో దగ్గర 80% వాటరే ఉంటుంది. అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఏ కారణం వలన కానీ 1 నుంచి 2% కానీ ఈ నీరు కానీ బ్రెయిన్లో ఉన్నది తగ్గిపోతే వచ్చే ప్రమాదం ఇంత అంతా కాదు. వినడానికి చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, కానీ ఇది సైన్స్ ప్రకారం వాస్తవం. ఎంతవరకు అంటే ఇప్పుడు బ్రెయిన్లో ఉండేటువంటి వాటర్ ఎక్కువైనా ఇబ్బందే, తక్కువ అయినా ఇబ్బందే. బ్రెయిన్లో ఉండే వాటర్ ఎప్పుడు ఇబ్బంది ఎక్కువ అవుతుంది? కొంతమందికి ఈ బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, దానికి తలక దెబ్బ తగిలింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎన్సెఫలైటిస్ వచ్చింది, మెదడువాపు వ్యాధి వచ్చింది. దేనివలన కూడా బ్రెయిన్లో వాటర్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. బ్రెయిన్లో వాటర్ తగ్గిపోయే సన్నివేశాలు ఎప్పుడు? వయసుతో పడిన ఇది కానీ, లేకపోతే కొన్ని డీజనరేటివ్ కండిషన్ అంటారు, ఏది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఇలాంటి కొన్ని వీటిల్లో కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ పార్కిన్సన్స్ డిజీజ్ కానీ, ఎక్కడైతే కణాల సముదాయం తగ్గిపోతూ ఉంటుందో బ్రెయిన్లో, వీళ్ళ వల్ల కూడా కొంచెం ఈ వాటర్ తాలూకు సాంద్రత తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. చలికాలంలో డీహైడ్రేషన్ సాధారణం. ఎందుకంటే చల్లని వాతావరణం దాహాన్ని తగ్గిస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒంట్లోని రక్తనాళాలు సంకోచించటం వల్ల మనకు పెద్దగా దాహంగా అనిపించదు. దీంతో సహజంగానే నీళ్లను తక్కువగా తాగుతూ ఉంటాం. ఇక చలి వాతావరణంలో మన శరీరం తన లోపల ఉష్ణోగ్రతను కాపాడుకునేందుకు ఎక్కువ మూత్రం ఉత్పత్తి చేస్తుంది. దీంతో తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇక వాతావరణంలోని పొడిగాలి, ఇంట్లోని వేడిగాలుల మూలంగా మన శరీరం అధిక మొత్తంలో తేమను కోల్పోతుంటుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే మన ఒంట్లో నీటి శాతాన్ని తగ్గించేస్తూ ఉంటాయి. ఫలితంగా ఒంట్లో ద్రవ నష్టం జరిగిపోతుంటుంది. డీహైడ్రేషన్ మూలంగా తరచూ తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, నోరు, పెదవులు ఎండిపోవటం, చర్మం పొడిబారిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్ వచ్చింది అనుకోండి, డీహైడ్రేషన్ వల్ల ఏమిటి? కణాల తాలూకు ఇబ్బంది అయిపోతుంది. బ్రెయిన్లో ఏమవుతుంది? కాగ్నిటివ్ స్కిల్ తగ్గిపోతుంది. అంటే అభిజ్ఞ, జ్ఞాపక శక్తి, తెలివి, బ్రెయిన్ ఫాగ్లో రాకుండా క్యాలిక్యులేషను, మంచి చెడు డిస్క్రిమినేషన్, ఇవన్నీ తగ్గిపోతాయట. దానికి కారణం ఏమిటి? బ్రెయిన్లో ఉండేటువంటి దానిలో కణాల్లో ఈ వాటర్ తగ్గిపోవడం. అది ఒక పక్కన అయినట్టయితే, రెండో పక్కన ఏమిటంటే బ్రెయిన్లో ఉండేటువంటి ఈ 3 స్వింగ్స్ అని అంటారు.
అంటే ఒకసారి కోపం, ఒకసారి సంతోషం, ఇలాంటివి. దానికి కారణం ఏంటంటే సెరోటోనిన్, డోపమిన్ అని ఏవైతే ద్రావక పదార్థాలు ఉంటాయో, న్యూరో ట్రాన్స్మిటర్స్, దాని తాలూకా బ్యాలెన్స్ అనేది తక్కువ అవడం. ఇంకా మూడో దానికి వస్తే ఈ నరాల నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే సృష్టికర్త అమర్చాడో దానికి కావాల్సింది, ఇప్పుడు వెహికల్కి పెట్రోల్ అయితే ఎలా కావాలో దానికి కావాల్సింది సోడియం, పొటాషియం అనే ఎలక్ట్రోలైట్స్. ఈ ఎలక్ట్రోలైట్స్ ఉండి జనరల్ ద్వారా వెళ్తుంది ఈ నీటి ద్వారా. ఈ నీరు కానీ తక్కువ అయ్యేటట్టే ఎలక్ట్రోలైట్స్ తాలూకా సరఫరా కూడా నరాలకి తక్కువైపోతుంది. దానివల్ల వచ్చేది వింటర్లో మనందరికీ తెలుసు, క్రాంప్స్ అని అంటాం. కాలు ఏదో పట్టేసినట్టు రాత్రి మీద వస్తుంది ఇబ్బంది, స్త్రీలలో ఎక్కువ. రెండవది ఏమిటంటే తిమ్మిరిలాగా రావడం కానీ, లేకపోతే ఏదైనా మొదలు స్పాదం ఒక్కసారి టైట్ అయిపోవడం, ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చలికాలంలో మన ఒంట్లో ద్రవ నష్టం జరుగుతున్నప్పుడు తరచుగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు పెదవులు, చర్మంపై పగుళ్లతో పాటు చర్మమంతా పొడారిపోతూ ఉంటుంది. తీవ్రమైన చలి వల్లే చర్మం పొడిబారుతోందని అనుకుంటారు, కానీ అందులో వాస్తవం కొంతే. డీహైడ్రేషన్ మూలంగా కూడా చర్మం పొడిబారుతుందని గుర్తుంచుకోవాలి. చలికాలంలో దప్పిక వేయలేదనే సాకుతో మనలో చాలామంది సరిగా నీళ్లను తాగారు. దీంతో నోటి లోపల లాలాజల గ్రంథుల్లో నీరు తగ్గిపోతుంది. ఫలితంగా లాలాజలం తగినంత ఉత్పత్తి కాదు. దీంతో నోరంతా ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. తరచూ నీళ్లను తాగకపోవడంతో మూత్రం కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. మూత్రం పసుపు రంగులో రావటం, తక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లటం, మూత్ర విసర్జన తర్వాత మండుతున్నట్లుగా అనిపించటం, ఇవన్నీ ఒంట్లో నీటి శాతం తగ్గిందనటానికి సంకేతాలే. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు అది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఇలాంటప్పుడు ఛాతీ అంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చలికాలంలో డీహైడ్రేషన్ తెచ్చిపెట్టే సమస్యలే. వింటర్ వస్తే అసలు న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీ నుంచి ఒక స్టడీ ఏం చెప్తుందంటే 40% కోల్డ్ సీజన్లో తగ్గిపోతుందట. వాటర్ వాడకం తాగాలనిపించదు, దప్పిక ఉండదు. కానీ తీసుకోవాల్సింది మాత్రం అదే సుమండి. అలాంటి డీహైడ్రేషన్ లాంటివి రాకుండా ఉండడానికి దాహం వేసినా లేకపోయినా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ప్రతిసారికి అనిపించినప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి. ఏదన్నా కానీ వేడి నీళ్ళలో కానీ కొంచెం తేనె కానీ లేకపోతే అయినా ఫ్రూట్ జ్యూస్ కానీ కలిపి తీసుకున్నా బాగానే ఉంటుంది. ఎవరికైనా ఇష్టమైనటువంటి సూప్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి భోజన పదార్థాలు ఆరెంజెస్ కానీ, లేకపోతే టమాటోస్ కానీ వెజిటబుల్స్లో కానీ, లేకపోతే క్యారెట్ లాంటి వెజిటబుల్స్లో కానీ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల కూడా తెలియకుండానే నీరు తాలూకు సరఫరా బాగానే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎవరైనా వ్యక్తికి ఇది డీహైడ్రేషన్ వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందండి? సింపుల్ అండి, మూత్రం కలరు. మూత్రం కలర్ కానీ ఎర్రగా కానీ గ్రీన్ ఎల్లో కలర్గా చాలా ఎక్కువ ఉండేటైతే డీహైడ్రేషన్ ఉన్నట్టు. నార్మల్ కలర్ కానీ లైట్ ఎల్లో కానీ ఉండేటైతే డీహైడ్రేషన్ లేనట్టు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా డీహైడ్రేషన్ అనేది వింటర్ సమయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా ఏదో ఒక పద్ధతిలో తప్పకుండానే 2 నుంచి 2.5 లీటర్లు పెద్దవాళ్ళు అయితే తీసుకోవాలి. చిన్నవాళ్ళు అయితే కొంత మోతాదు తక్కువ ఉంటుంది. చలికాలంలో డీహైడ్రేషన్ ముప్పును నివారించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉంది. ఈ సీజన్లో దాహం వేసినా వేయకున్నా తప్పనిసరిగా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎండాకాలంలో మాదిరే చలికాలంలోనూ వాటర్ బాటిల్ను పక్కన ఉంచుకోవాలి. చలికాలంలో ద్రవాహారాల్ని, ముఖ్యంగా వేడి నీరు, హెర్బల్ టీలు, సూపుల్ని తరచుగా తాగటం మేలు. పుచ్చకాయ, నారింజ, పైనాపిల్ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. చలి సీజన్లో కాఫీ, టీలను అతిగా తాగటం ఏమంత మంచిది కాదు. ఇవి డీహైడ్రేషన్ ముప్పును పెంచుతాయని గుర్తుంచుకోవాలి. అలాగే ఒంట్లో వేడిని పుట్టిస్తుందనే భావనతో కొంతమంది తరచూ మద్యం తాగుతూ ఉంటారు. నిజానికి మద్యపానం వల్ల డీహైడ్రేషన్ ముప్పు మరింతగా పెరుగుతుంది. ఇక ఇంట్లో ఎయిర్ హ్యూమిడిఫైయర్ వాడుకోవటం మేలు. ఇది వాతావరణంలో తేమ తగ్గకుండా చూస్తుంది. చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్లను పట్టిస్తూ ఉండాలి. ఇవి చర్మంపై పగుళ్లను, పొడివారటాన్ని నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. మలబద్ధకం మొదలయ్యాక సకల రోగాలు తలుపు తట్టడం మొదలవుతాయి.
మలబద్ధకం తగ్గటానికి పీచు ఎక్కువగా లభించే ఆహారాలను తీసుకోవాలని చెబుతూ ఉంటారు చాలామంది. మలబద్ధకానికి పీచు పదార్థం తిరుగులేని పరిష్కారం అనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపించేదే. అయితే అందులోని నిజానిజాలను నిర్ధారించేందుకు అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా 96,000 మంది పైన సుమారు 12 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తుల ఆహారపు అలవాట్లను లోతుగా పరిశీలించారు. వారి ఆహార పద్ధతుల్ని కాయగూరలు, ధాన్యాలు, కొవ్వులతో కూడిన మెడిటరేనియన్, పూర్తి శాకాహారం, ప్లాంట్ బేస్డ్, పీచు పదార్థాలు ఎక్కువగా లభించే లో క్యాలరీ ఫైబర్, వేపుళ్లు ఎక్కువగా ఉండే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటూ 4 రకాలుగా పరిశోధకులు విభజించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు అందరూ అనుకున్నట్లు కాక తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారంతో పోలిస్తే అన్ని పోషకాలు సమతులంగా లభించే మెడిటరేనియన్ ఆహారమే మలబద్ధకాన్ని సమర్థంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు సోదాహరణంగా చెబుతున్నారు. మలబద్ధకం సమస్యగా మారినప్పుడు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఆహారంలో పీచుతో పాటు ఆకుకూరలు కూడా తగు మొత్తంలో ఉండాలి. కాయగూరలు, కొవ్వు పదార్థాలు కూడా తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. మలబద్ధకం తగ్గడానికి ఒక్క పీచు మాత్రమే సరిపోదు. రోజువారీ ఆహార పళ్లెంలో అన్ని పోషకాలు సమపాళ్లల్లో అందేలా చూసుకోవాలి. అప్పుడే మలబద్ధకాన్ని తగ్గించుకోగలమని పరిశోధకులు తెలిపారు. ఇవాళ స్మార్ట్ ఫోన్లు అనేవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు 400 కోట్ల మంది చేతుల్లో ఇవి దర్శనమిస్తున్నాయంటేనే ఫోన్ల వాడకం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాచారాన్ని తెలుసుకోవటానికి, పరస్పర సంభాషణలకు, ఆర్థిక సేవలకు, వినోదానికి ఫోన్ ఉపయోగపడుతుందన్న మాట నిజమే. అయితే ఫోన్ల వాడకము శృతిమించటం అనేది ప్రజారోగ్య సమస్యగానూ మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను అతిగా వాడటం, వాటిపై అతిగా ఆధారపడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వ్యసనం నుంచి బయటపడేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమాచారం, సోషల్ మీడియా, రోజువారీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో స్మార్ట్ ఫోన్లు బాగా తోడ్పడుతున్నాయనటంలో సందేహం లేదు. కానీ వీటి వాడకం మన పనులు, సంబంధాలకు విఘాతం కలిగిస్తుండటమే సమస్యగా మారుతోంది. మితిమీరిన ఫోన్ వాడకం అనేది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్రకు భంగం కలిగించటం, నొప్పులు, ముఖ్యంగా మెడ, భుజాల నొప్పులు వంటి శారీరక సమస్యలకు దారితీస్తుంది. అయితే జూదం, మాదక ద్రవ్యాల మాదిరిగా స్మార్ట్ ఫోన్ల అతివాడకాన్ని వ్యసనంగా పరిగణించటం లేదు. అయితే కొన్ని గుణాలు వ్యసనాన్ని పోలి ఉండటం గమనార్హం. ఉదాహరణకు, కొద్దిసేపు ఫోన్ కనిపించకపోతే కొందరు తీవ్ర ఆందోళన, అసౌకర్యానికి గురవుతుంటారు. స్మార్ట్ ఫోన్ల మీద విపరీతమైన సమయాన్ని గడపటం, వాటి వాడకం మీద నియంత్రణ లేకపోవటం, ఇది రోజువారీ ముఖ్యమైన పనులకు తీవ్రంగా విఘాతం కల్పించటాన్ని సమస్యాత్మకంగా పరిగణించాలి. ప్రస్తుత క్షణం మీద దృష్టి సారించలేకపోతున్నట్లయితే ఏకాగ్రతను పెంచే యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు మేలు చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్ను చేతిలోకి తీసుకుంటున్నప్పుడు మనసులో ఓసారి ప్రశ్నించుకోవాలి. అది ఏమైనా పనికోసమా, లేకపోతే అలవాటుగా తాకుతున్నారా అని ఆలోచించాలి. ముఖ్యంగా ఫోన్ను పక్కన పెట్టిన కొద్ది నిమిషాల్లోనే దాన్ని పదే పదే చెక్ చేస్తున్నట్లయితే సందేహించాల్సిందే. అదే పనిగా ఫోన్ను వాడటం కన్నా ఆరు బయటకు వెళ్లటం, ఆత్మీయులతో గడపటం వంటి ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమివ్వాలి. ఫోన్ వాడకానికి సమయాన్ని నిర్దేశించుకోవాలి. కావాలంటే ఉదయం, రాత్రి వేళల్లో ఓ గంటసేపు ఫోన్ వంక చూడొద్దని నిర్ణయించుకోవాలి. ఆ సమయంలో బయట నడవటం, వ్యాయామం చేయటం, రాత్రివేళ పుస్తకం చదవటం వంటి ఆరోగ్యకరమైన పనులు చేయొచ్చు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎవరికోసమో ఎదురుచూస్తున్నప్పుడు విసుగు పుట్టినా దాన్ని అలాగే ఆస్వాదించటం అలవాటు చేసుకోవాలి. ఫోన్ వంక చూడకుండా పరిసరాలను, చుట్టుపక్కల వ్యక్తులను గమనిస్తూ ఉంటే విసుగు దానంతట అదే పోతుంది. అవసరం లేకపోయినా ఎప్పుడెప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు గురైనప్పుడు ఫోన్ను వాడుతున్నారో గుర్తించగలిగితే సగం పని అయిపోయినట్లే. ఆయా పనులకు దూరంగా ఉండగలిగితే ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. వీలైతే ఒక రోజు మొత్తం ఫోన్కు దూరంగా ఉండటానికి ప్రయత్నించొచ్చు. మరో రోజు ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లి రావచ్చు. అప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించొచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి బయటకు రావచ్చు. థైరాయిడ్ అనగానే ముందుగా మనకు హార్మోన్ సమస్యలు గుర్తుకొస్తాయి. నిజానికి థైరాయిడ్తో హార్మోన్ల సమస్యే కాదు, క్యాన్సర్ ప్రమాదమూ ఉంది. థైరాయిడ్ గ్రంథిలో ఒక్కోసారి క్యాన్సర్ కణుతులు కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. గొంతు కింది భాగంలో వాపులా ఉబ్బి కనిపిస్తున్నా, రోజులు గడుస్తున్నా బొంగురు గొంతు తగ్గనప్పుడు థైరాయిడ్ గ్రంథిలో ఏదో సమస్య తలెత్తిందని అనుమానించాలి.
తొలి దశలోనే పసిగడితే థైరాయిడ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథిలో సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి? థైరాయిడ్ సమస్యలు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవరికి ఆపరేషన్ చేసినా కూడా ఈ థైరాయిడ్ సమస్యలతో వాళ్ళల్లో చాలామందిలో ఈ క్యాన్సర్ లక్షణాలు అనేటివి కనిపిస్తున్నాయి. లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ థైరాయిడ్ గడ్డలు అనేటివి ఎక్కువగా పెరిగింది. అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ కావటం, దానివల్ల ఈ టీఎస్హెచ్ అనేది పెరగటము, అది తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోవటము, వీళ్ళు కూడా ఎల్ట్రాక్సిన్ కానీ థైరోనామ్ ప్రిపరేషన్స్ కానీ సరిగ్గా రెగ్యులర్గా వేసుకోకపోవటము, తర్వాత వాతావరణ పరిస్థితులు కానీ ఆహార పద్ధతుల వల్ల కూడా ఈ థైరాయిడ్ సమస్యలు అనేటివి ఎక్కువగా వచ్చేది. థైరాయిడ్ గ్రంథిలో కనిపించే గడ్డలన్నీ క్యాన్సరేనా? థైరాయిడ్కి వచ్చే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్స్ కాకుండా ఉండే గడ్డలే ఉంటాయి. సో వీళ్ళల్లో చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని పసిగట్టినట్లయితే త్వరగా దానికి సంబంధించిన టెస్టులు, స్కాన్స్ కావచ్చు, ఎఫ్ఎన్ఎస్సి అంటారు, నీడిల్ టెస్టులు కానీ, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ కానీ, ఇట్లాంటి టెస్టులు సరిగా చేసి ఎలా ఉంది అనేది ఒకసారి ప్రాథమికంగా అది చూసుకోవటం, దానికి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి వెరిఫై చేయించుకోవడం మంచిది. అలాగే ఈ డాక్టర్లు చూసినప్పుడు ఈ ఎఫ్ఎన్ఎస్సి నీడిల్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళకి ఆపరేషన్ అవసరమా లేదా అనేది కూడా స్కాన్ రిపోర్ట్తో కూడా కలిపి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఆపరేషన్స్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది క్యాన్సర్ కాకుండా వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు ఆపరేషన్స్ చేసిన వాళ్ళలో కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది తరచుగా చూడడం జరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం ఈ థైరాయిడ్ గ్రంథి సంబంధించిన గడ్డని అలానే పెట్టుకొని ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోకుండా అది బాగా సైజు పెరిగి చాలా ఎక్కువ సైజు ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళల్లో ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేటివి ఎక్కువగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. జెనెటికల్గా కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అలానే ఏ కారణం లేకుండా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ అనేటివి బాగా ఎక్కువ పెరిగాయి. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి ఏంటంటే థైరాయిడ్ సంబంధించిన గడ్డ కొంచెం గట్టిగా ఉండటము, వాళ్ళలో వాయిస్ అనేది చేంజ్ ఉండడం, లేదా కాఫ్, ఆయాసం, ఒకవేళ లంగ్స్ స్ప్రెడ్ అయినట్లయితే, ఒకవేళ బోన్స్ స్ప్రెడ్ అయినట్లయితే ఎముకల నొప్పులు ఉండటం, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఎక్కువ శాతం వరకు థైరాయిడ్ క్యాన్సరు మామూలు గడ్డకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలతోనే ఉండే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ తాలూకు తీవ్రస్థాయి సమస్యలు ఎలా ఉంటాయి? అంటే థైరాయిడ్ క్యాన్సర్స్ని ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేసినట్లయితే చుట్టుపక్కల భాగాలకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకటి వెనకనున్న ట్రాకియా అంటారు, విండ్ పైప్ అంటారు. మనము శ్వాస తీసుకున్నప్పుడు ఆ పైప్ ద్వారా ఊపిరితిత్తులకి గాలి వెళ్తుంది. సో ఆ విండ్ పైప్ని టచ్ అయినట్లయితే, ఇన్వాల్వ్ చేసినట్లయితే దానికి సంబంధించిన రిసెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. కొంతమందిలో లంగ్స్కి స్ప్రెడ్ అయిపోతుంది, బోన్స్ స్ప్రెడ్ అవుతుంది, ఇట్లా లివర్కి స్ప్రెడ్ అవుతుంది, కొంతమందిలో బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, స్పైన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఎర్లీ దిశగా ఉన్నది కాస్త 4వ స్టేజ్ డిసీజ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ 3 టెస్టులు అడ్వైస్ చేస్తాం. ఒకటి మెడకు చేసే స్కాన్, అల్ట్రాసౌండ్ నెక్ అంటారు. అది చేసినట్లయితే చాలా చిన్న చిన్న నాడ్యూల్స్ కూడా థైరాయిడ్లో ఉండేటిది మనం పసిగట్టచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు. థైరాయిడ్ ప్రొఫైల్ అంటే రెగ్యులర్గా ఈ టీఎస్హెచ్, ఫ్రీ T3, T4 ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎఫ్ఎన్ఏసి అంటారు, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసి అంటారు. నీడిల్ టెస్ట్ చేయటం వల్ల దీనికి గ్రేడింగ్ ఉంటుంది థైరాయిడ్ ట్యూమర్స్కి. సో ఆ గ్రేడింగ్ ప్రకారము, ఈ నీడిల్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళకి సర్జరీ చేయాలి, వీళ్ళకి అబ్జర్వేషన్ పెట్టాలి అని మనం స్టాండర్డైజ్ చేసేది ఉంటుంది. ఎవరికైనా థైరాయిడ్ గ్రంథిలో బాగా పెద్దగా ఉండి చుట్టుపక్కల భాగాలకు అంటుకున్నట్టు డౌట్ఫుల్గా అనిపిస్తే మాత్రం వాళ్ళల్లో సిటీ స్కాన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? ఫస్ట్ థైరాయిడ్కి సంబంధించిన ట్యూమర్స్
క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయ్యే కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఫస్ట్లోనే. కొంతమందికి ఈ ఎఫ్ఎన్ఏసి నీడిల్ టెస్ట్లో మామూలు గడ్డనే కానీ క్యాన్సర్ సస్పిషన్ లేని విధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ ఇద్దరు పేషెంట్స్లో క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేసిన పేషెంట్కు మొత్తం థైరాయిడ్ గ్రంథి తీయడం జరుగుతుంది. అన్లెస్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా చిన్నగా ఉండి సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండి పేషెంట్ ఏజ్ చాలా తక్కువ ఏజ్ 20 years అట్లా 20 to 30 years అట్లా ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసినా సరిపోతుంది. అలా కాకుండా మనము థైరాయిడ్ గ్రంథి ఎఫ్ఎన్ఏసి నీడిల్ టెస్ట్లో మామూలు గడ్డని వచ్చి వాళ్ళకి చేసినప్పుడు ఆపరేషన్ అప్పుడు మనం టెస్ట్ పంపిస్తాం ఫ్రోజన్ సెక్షన్ అని. ఆ ఫ్రోజన్ సెక్షన్ అనేది దాంట్లో అది అంత అక్యురేట్ కాదనమాట. దాంట్లో కూడా నీడిల్ టెస్ట్లో క్యాన్సర్ అని డౌట్ఫుల్ వచ్చినప్పుడు ఈ ఫ్రోజన్ సెక్షన్ పనికొస్తుంది. అదర్వైజ్ వీళ్ళకి మనకి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే బయాప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆపరేషన్స్ మనం ఓపెన్ ఆపరేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో మొత్తం గ్రంథి తీయాలా లేకపోతే సగమే తీయాలా అనేది దానికి చాలా క్రైటీరియా ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ అయిన తర్వాత కొంతమందిలో ఈ రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అంటారు. అలాంటి ట్రీట్మెంట్ చేయడానికి థైరాయిడ్ రీప్లేస్మెంట్ అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది హోల్డ్ చేస్తాం. సో అట్లాంటి ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఆ టీఎస్హెచ్ అనేది బాగా పెరుగుతుంది. సో వాళ్ళకి ఆ రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అనేది ఒక మెడిసిన్ కర్డ్ లాంటి మెడిసిన్ తాగించడం వల్ల వ్యాధిని మళ్ళీ ఫ్యూచర్లో కూడా రానివ్వకుండా చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వీళ్ళల్లో చాలామందిలో కొంతమంది తక్కువ వయసు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే కాస్మెసిస్ అంటే లోకల్గా ఇక్కడ స్కార్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అనేసి స్కార్లెస్ ట్రీట్మెంట్ అడుగుతుంటారు. ఇట్లాంటి స్కార్లెస్ ట్రీట్మెంట్ అడిగిన వాళ్ళకి ఈ రోబోటిక్ సర్జరీ పరికరం ద్వారా చేయటం జరుగుతుంది. సో ఇటువంటి రోబోటిక్ పరికరం వల్ల ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటారు, థైరాయిడ్ పక్కన ఉండే పారాథైరాయిడ్ గ్లాండ్స్ని కానీ వాయిస్ సంబంధించిన నర్వ్ కానీ చాలా కేర్ఫుల్గా చూస్ చేసినందువల్ల వీళ్ళకి మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కొన్ని థైరాయిడ్ సమస్యలకి ఈ రోబోటిక్ సర్జరీ కూడా ఒప్పుకోరు. చాలా కొంతమంది పేషెంట్స్ ఓపెన్ సర్జరీ కూడా ఒప్పుకోరు. అట్లాంటి పేషెంట్స్ వాళ్ళకి ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ ద నాడ్యూల్ చిన్న సైజు లెస్ దాన్ 2 centimeters సైజ్ లీజన్ థైరాయిడ్లో ఉన్న వాళ్ళకి ఆర్ఎఫ్ఏ అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అది నీడిల్ పెట్టి ఆ ట్యూమర్ని ఇది చేస్తారన్నమాట, అంటే డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఇది మిగతా ట్రీట్మెంట్స్తో పోలిస్తే అంత స్టాండర్డ్ ట్రీట్మెంట్ కాదు. థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ గడ్డలని తేలినప్పుడు వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. తొలి దశలో పసిగడితే థైరాయిడ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందుగాని లేదా ఉదయం పూట స్నానానికి ముందుగాని గోరువెచ్చటి కొబ్బరి నూనెను కుదిళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.